వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ స్మగ్లింగ్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయిందో తెలియదు కానీ ఈ హీరోయిన్ తను ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యి డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ లో 14.2 kg గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. సో ఆ స్మగ్లింగ్ చేసిన గోల్డ్ వాల్యూ వచ్చేసి 12.56 crores. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ స్మగ్లింగ్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. మరి ఆ గోల్డ్ స్మగ్లర్ ఎవరో కాదు, కన్నడ మాణిక్య మూవీలో యాక్ట్ చేసి హిట్ కొట్టిన హీరోయిన్ రన్యా రావు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ హీరోయిన్ స్టెప్ ఫాదర్ అంటే మరువన్న తండ్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్. అతనే కె రామచంద్రరావు. ప్రజెంట్ కర్ణాటకలో డీజీపీగా ఉన్నాడు. మరి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు డిఆర్ఐ కస్టమ్స్ కి ఎలా దొరికింది? అలాగే ఒక పర్సన్ అదర్ కంట్రీస్ నుండి ఇండియాకు ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు? ఒకవేళ లిమిట్ కన్నా ఎక్కువ గోల్డ్ ఇండియాకి తీసుకొస్తే ఏమవుతుంది? మరి ఈ గోల్డ్ స్మగ్లింగ్ లో రన్యారావుకి తన ఫాదర్ కె రామచంద్రరావుకి ఏమైనా సంబంధం ఉందా? టు నో ద డీటెయిల్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డబ్బు సంపాదించాలనుకుంటే ఎలా అయినా సంపాదించవచ్చు. అయితే మంచి మార్గంలో సంపాదించే సొమ్ము మనతోనే ఉంటుంది. అదే అడ్డదారిలో సంపాదించే సొమ్ము ఏదో ఒక రోజు దొరికిపోతుంది. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ డిఆర్ఐ గురించి తెలుసుకుందాం. డిఆర్ఐ స్టాండ్స్ ఫర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది ఇండియా యొక్క కస్టమ్స్ ఏజెన్సీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిబిఐసి. సిబిఐసి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. డిఆర్ఐ మెయిన్ రోల్ ఏంటంటే టు ఎన్ఫోర్స్ కస్టమ్స్ యాక్ట్ 1962. అంటే స్మగ్లింగ్ ని ఐడెంటిఫై చేసి స్టాప్ చేయడమే దీని మెయిన్ వర్క్. అంతేకాకుండా డ్రగ్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ ఫ్రాడ్ వీటన్నిటిని స్టాప్ చేయడంలో డిఆర్ఐ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు రన్యారావు స్మగ్లింగ్ విషయానికి వస్తే, రన్యారావు లాస్ట్ ఇయర్ లో 30 times దుబాయ్కి వెళ్ళి వచ్చింది. అలాగే దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చినా కూడా తను ఒక డిఫరెంట్ సూట్ లో కనిపించేది. తను ఐపీఎస్ కూతురు కావడంతో ఎస్కాట్ వెహికల్ తో బెంగళూరు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుండి చాలా సార్లు తప్పించుకోగలిగింది. బట్ అర్థం కాని విషయం ఏంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ స్మగ్లింగ్ వెనుక చాలా మంది ఉన్నారని గమనించవచ్చు. అయితే రన్యారావు లాస్ట్ 14 days లో 4 times దుబాయ్కి వెళ్ళి వచ్చింది. ఇలా చాలా సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చినందున డిఆర్ఐ రాడార్ కి చిక్కింది. అన్ని సార్లు రన్యారావు గల్ఫ్ కంట్రీస్ కి ఎందుకు వెళ్తుంది, అసలు తనకి అక్కడ ఏం పని అని అనుమానం వచ్చిన డిఆర్ఐ ఫోకస్ మొత్తం రన్యారావు మీదకి షిఫ్ట్ చేశారు. సో మార్చ్ 3rd రన్యారావు రిటర్న్ వస్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ ఫుల్ సెక్యూరిటీతో రన్యారావును చెక్ చేస్తే తను వేసుకున్న స్పెషల్ డ్రెస్ లో 14.2 kg గోల్డ్ దొరికింది. దీని తర్వాత డిఆర్ఐ రన్యారావుని బెంగళూరులోని ఎకనామిక్ అఫెన్సెస్ కోర్ట్ కి అప్పగించి తర్వాత రన్యారావు ఇంటికి వెళ్లి చూస్తే 2.6 crores వాల్యూ చేసే జ్యువెలరీ అలాగే 2.67 crore ఇండియన్ కరెన్సీ కస్టమ్ వాళ్ళకి దొరికిపోయాయి. ఈ విషయం రన్యారావు తండ్రి ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావుకి కస్టమ్ వాళ్ళు చెప్పగానే నా కూతురు ఇలా చేస్తుందని నేను అస్సలు నమ్మలేకపోతున్నా. తన పెళ్ళైనప్పటి నుంచి తను నాతో ఎక్కువ కాంటాక్ట్ లో లేదని చెప్పాడు. ఇక రన్యారావు తండ్రైన ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు గురించి ఇంకో విషయం ఏంటంటే 2014 కర్ణాటకలో ఐజీపీగా ఉన్నప్పుడు ఒక మనీ హవాలా కేసులో ఇరుక్కున్నాడు. అదేంటంటే మైసూర్ పోలీసులు ఒక బస్సును అడ్డుకొని 20 లక్షల హవాలా మనీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేరళకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అసలు ఆ బస్సులో 20 లక్షలు కాదు 2 కోట్ల పైన డబ్బులు ఉన్నాయని చెప్పగానే ఈ కేసుని సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి ఐపీఎస్ రామచంద్రరావు గన్మెన్ ని సిఐడి అరెస్ట్ చేసింది. సో దీని కారణంగా రామచంద్రరావుని ఐజీపీగా తొలగించి హెడ్ క్వార్టర్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ రామచంద్రరావుని డిఆర్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రామచంద్రరావుకి తన కూతురు రన్యారావుకి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏమైనా కనెక్షన్ ఉందో లేదో ఇంకా తెలియదు. డిఆర్ఐ ఇంకా ఏం చెప్తుందో చూడాలి. ఒకవేళ ఈ కేసులో రామచంద్రరావుకి ఏమైనా కనెక్షన్ ఉంటే ఈ కేసు అప్పుడే అయిపోదు. ఎందుకంటే ఈ కేసులో ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇంకో విషయం, మనం అదర్ కంట్రీస్ నుండి ఎంత గోల్డ్ మనతో ఇండియాకి తీసుకురావచ్చు. నార్మల్ గా అయితే 20 grams నుండి 1 kg వరకు తీసుకురావచ్చు. బట్ విత్ సమ్ ఎగ్జంప్షన్స్. మెన్ అయితే 20 grams అంటే దాదాపు 50,000 రూపీస్ వర్త్ చేసే గోల్డ్ ని తీసుకురావచ్చు. అదే విమెన్ అయితే 40 grams అంటే దాదాపు 1 lakh వర్త్ చేసే గోల్డ్ ని అమ్మాయిలు తీసుకురావచ్చు. బట్ మెన్ తెచ్చే గోల్డ్ 20 grams దాటినా, విమెన్ తెచ్చే గోల్డ్ 40 grams దాటినా కస్టమ్ వాళ్ళకి కస్టమ్ డ్యూటీస్ పే చేయాల్సిందే. బట్ అప్పర్ లిమిట్ మాత్రం 1 kg విత్ కస్టమ్ డ్యూటీస్. ఒకవేళ మనం తీసుకొచ్చే గోల్డ్ 1 kg దాటిందో కస్టమ్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. మరి రన్యారావు తెచ్చిన గోల్డ్ 14 kgs అంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. అంటే తన వెనుక ఎంత పెద్ద స్మగ్లింగ్ రాకెట్ ఉందో ఊహించండి.
సో స్మగ్లింగ్ ఎప్పుడైనా మనకు డేంజర్, కాబట్టి బెటర్ టు అవాయిడ్ సచ్ రాంగ్ రూట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్.